Friends, welcome back to online study. So today's topic is financial awareness. So financial awareness అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ దోస్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అలా రోజుకి 10 క్వశ్చన్స్ అలా చేద్దాము. సో దీనికి మీద గ్రిప్ వచ్చేస్తుంది మీకు, ఓకేనా? So let's start the questions. First one, which one of the following are functions of foreign bank? A. Remitting money from one country to another. B. Discounting of foreign bills. C. Buying and selling of metals. D. Helping in import and export trade. So options వచ్చేసి A and B correct అన్ని. Second one B and C, third A, B and C, fourth one all of the above. So correct answer for this question is all of the above. So if పైన చెప్పిన 4 ఫంక్షన్స్ అన్నీ కూడా ఫారెన్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ M ఇన్ M బ్యాంకింగ్ స్టాండ్స్ ఫర్? సో M బ్యాంకింగ్ అనే దాంట్లో M ఫర్ వాట్? So what is the full form of M? Options are: first one money, second one mobile, third one mutual fund, fourth one message. So M stands for mobile. So mobile banking antaru kadandi. So ade M. Next, third question, section 14 of Banking Regulation Act 1949 deals with, so what is section 14 under 1949 Regulation Act కింద సెక్షన్ 14 అనేది దేని గురించి డీల్ చేస్తుంది అంటున్నారు. సో ఫస్ట్ వన్, ప్రొహిబిషన్ ఆఫ్ ఎ బ్యాంకింగ్ కంపెనీ ఫ్రమ్ క్రియేటింగ్ ఎ చార్జ్ అపాన్ ఎనీ అన్పెయిడ్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. సెకండ్ వన్, సిస్టమ్ ఆఫ్ లైసెన్సింగ్ ఆఫ్ బ్యాంక్స్ బై RBI. థర్డ్ వన్, regarding holidays of the bank. Fourth one, none of the above. So correct answer is answer 1, that is prohibition of a banking company from creating a charge upon any unpaid capital of the company. సో దాని గురించి డీల్ చేస్తుంది ఈ సెక్షన్ 14 అనేది. నెక్స్ట్ ఫోర్త్ వన్, యాజ్ పర్ విచ్ యాక్ట్ హాలిడేస్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద బ్యాంక్స్. సో బ్యాంక్స్కి హాలిడేస్ ప్రొవైడ్ చేస్తారు కదండి, అది దేన్ని, ఏ యాక్ట్ బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ RBI యాక్ట్, సెకండ్ వన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, థర్డ్ వన్ యాజ్ పర్ ఆర్డర్స్ ఆఫ్ గవర్నమెంట్, ఫోర్త్ వన్ బ్యాంకింగ్ నేషనలైజేషన్ యాక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ వాళ్ళు ఈ హాలిడేస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు బ్యాంక్స్కి. ఫిఫ్త్ వన్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ is published by. Options are: first one UNDP, second one World Bank, third one IMF, fourth one UNCTAD. So correct option is option number 4, UNCTAD. So what is UNCTAD అండి? ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. So it is established in 1964 as a permanent intergovernmental body. UNCTAD is the principal organ of the United Nations General Assembly dealing with trade, investment and development issues. So ఇది దేని గురించి డీల్ చేస్తుంది అంటే ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేయడానికి ఈ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది యూజ్ అవుతుంది, ఓకేనా? సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ ఇన్ 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కీమ్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పసెస్? సో అమాంగ్ ది ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి యూస్ చెయ్యని స్కీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఆర్: ఫస్ట్ వన్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సెకండ్ వన్ మ్యూచువల్ ఫండ్స్, థర్డ్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్, ఫోర్త్ వన్ లెటర్ ఆఫ్ క్రెడిట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లెటర్ ఆఫ్ క్రెడిట్.
సో లెటర్ ఆఫ్ క్రెడిట్ తప్పితే మిగతా అవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పసెస్కి యూజ్ చేసే స్కీమ్స్ అనమాట, ఎక్సెప్ట్ లెటర్ ఆఫ్ క్రెడిట్. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ సెట్టింగ్ అప్ నరసింహన్ కమిటీ 2? సో నరసింహన్ కమిటీ 2 అనేది ఒకటి పెట్టారు, దాని పర్పస్ అనేది ఏంటి అంటే అడుగుతున్నారు. ఫస్ట్ వన్, ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సెకండ్ వన్, బ్యాంకింగ్ రిఫార్మ్ ప్రాసెస్. థర్డ్ వన్, ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇట్స్ ఐటీ సెక్టర్. ఫోర్త్ వన్, ఫిస్కల్ రిఫార్మ్ ప్రాసెస్. ఆప్షన్స్, కరెక్ట్ ఆప్షన్ ఈస్ బ్యాంకింగ్ రిఫార్మ్ ప్రాసెస్. సో నరసింహన్ కమిటీ 2 అనేది మెయిన్గా బ్యాంకింగ్ రిఫార్మ్ ప్రాసెస్కి సెటప్ చేశారనమాట, అది దాని మెయిన్ పర్పస్. 8th క్వశ్చన్, మర్చెంట్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా ఈజ్ గవర్న్డ్ బై. ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ వన్ సెబీ, సెకండ్ వన్ ఆర్బీఐ, థర్డ్ వన్ ఐఆర్డిఏ, ఫోర్త్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో మర్చెంట్ బ్యాంకింగ్ ఈజ్ గవర్న్డ్ బై సెబీ. ఓకేనా, సెబీ ద్వారా మర్చెంట్ బ్యాంకింగ్ అనేది గవర్న్ చేస్తారు. సో వాట్ ఈజ్ సెబీ అంటే ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 12th April 1992 in accordance with the provisions of the Securities and Exchange Board of India Act 1992. సో దీన్ని 1992 April 12th ఎస్టాబ్లిష్ చేశారండి. ఫుల్ ఫామ్ వచ్చేసి ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్, సెబీ, బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 9th క్వశ్చన్, మనీ లాండరింగ్ మీన్స్. వాట్ ఈస్ మనీ లాండరింగ్? ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ వన్, హైడింగ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ మెయిన్లీ టు అవాయిడ్ ఇన్కమ్ ట్యాక్స్. సెకండ్ వన్, మనీ acquired through criminal sources. Third one, money acquired from undisclosed foreign sources. Fourth one, process of conversion of money obtained illegally to appear to have originated from legitimate sources. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. వాట్ ఈజ్ మనీ లాండరింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ మనీ అబ్టైన్డ్ ఇల్లీగల్లీ. సో ఇల్లీగల్గా గెయిన్ చేసిన మనీని లీగల్గా అంటే లెజిటిమేట్ సోర్స్ నుంచి వచ్చింది అన్నట్టుగా దాన్ని అపియర్ చేశారు, అది కనబడేలా చేస్తారనమాట. దట్ ఈజ్ మనీ లాండరింగ్. సో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ మనీ అబ్టైన్డ్ ఇల్లీగల్లీ టు అపియర్ టు హ్యావ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ లెజిటిమేట్ సోర్స్. ఒక లెజిటిమేట్ సోర్స్ నుంచి వచ్చింది ఇది, ఈ ఇల్లీగల్ మనీ కాకుండా లీగల్గా అన్నట్టుగా ప్రొడ్యూస్ చేస్తారనమాట, దాన్ని మనీ లాండరింగ్ అంటారు. నెక్స్ట్, ఇఫ్ యూ విష్ టు పర్చేస్ $US టు ట్రావెల్ అబ్రాడ్ యూ విల్ అప్రోచ్. సో మనం $US పర్చేస్ చేయాలి అనుకుంటున్నాం, ఎందుకు? అబ్రాడ్కి వెళ్ళడానికి. సో ఎవరిని కన్సల్ట్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, సెకండ్ వన్ US ఎంబసీ, థర్డ్ వన్ ఎనీ బ్యాంక్ బ్రాంచ్ ఆథరైజ్డ్ ఫర్ సచ్ యాక్టివిటీ, ఫోర్త్ వన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎనీ బ్యాంక్ బ్రాంచ్ ఆథరైజ్డ్ ఫర్ సచ్ యాక్టివిటీ. సో ఆ యాక్టివిటీస్ అనేవి ఏ బ్రాంచ్లో అయితే, ఏ బ్యాంక్లో అయితే చేస్తారో ఆ బ్రాంచ్ ఉన్న బ్యాంకులోకి వెళ్తే సో మనకు ఆ పని అనేది అయిపోతుంది. సో ఎవరైతే ఆ పని చేస్తారో బ్యాంక్ వాళ్ళు అక్కడికి వెళ్తే ఆథరైజ్డ్ బ్యాంక్కి అయిపోతుంది. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే గైస్. Thank you for watching my videos. If you really like my videos, so do share, do like and do subscribe. Thank you for watching.